నా వెనకాల ఎవరున్నారో తెలుసా? చూస్తారా? ఆంజనేయ స్వామి నాకు ఎప్పుడు ధైర్యం ఇచ్చే గాడ్ అనమాట. నాకు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే నాకు ధైర్యం కావాలా, ఐ జస్ట్ ఆస్క్ హిమ్ డెఫినెట్లీ. ఇది యాక్చువల్లీ లాక్ చేసి ఉంది, సో నేను దగ్గరికి వెళ్ళలేను. లేకపోతే అక్కడ ఆ గద ఉంది కదా, ఆ గదలో సగం ఉంటాను నేను. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసి మా సామర్లకోటకి సెకండ్ ప్రెస్టీజియస్ ప్లేస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి భీమస్వామి టెంపుల్, చాలా పురాతనమైంది, దేవతలు కట్టారని చెప్తారు. అది నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ప్రెసెంట్ నేను ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నాను కాబట్టి దీని గురించి చెప్తాను. ఇది అరౌండ్ ఎన్ని ఇయర్స్ అయిందో నాకు తెలియదు. ఇక్కడ అడుగుదామంటే ఎవరు లేరు, మా అమ్మకు కూడా తెలియదు అంట, మా అమ్మ చిన్నప్పటి నుండి ఉంది అది. ఇది 56 ఫీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఊర్లో ఇలా ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇలా పెద్దది. బట్ ఇంత హైట్లోని ఫస్ట్ కట్టిన ప్లేస్ మా సామర్లకోట. ఇది సామర్లకోట పెద్దాపురం బార్డర్లో ఉంటుంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్ బార్డర్లో ఉంటుంది. ఇది మాకు చాలా ప్రెస్టీజియస్ అండ్ ఇది మొత్తం పాలరాయి, లిటరలీ పాలరాయితో కట్టారు. అండ్ ఇక్కడ అమ్మ ఇక్కడ పూజలు చేస్తారు కదా, ఏంటి తమలపాకులే, హనుమాన్ జయంతికి ఇక్కడ పూజ జరుగుతుంది. నేను ప్లేస్ చూపిస్తాను. ఈ ప్లేస్ అంతా ఖాళీ ఉండదు, అస్సలు ఖాళీ ఉండదు. ఈ పైన హోల్ ఉంది కదా, ఐ మీన్ విగ్రహం పైన ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ నుండి తమలపాకులు వేస్తారు. అవి ఎంత నమ్ముతామంటే మేము, అది తింటే బాడీలో ఉన్న చాలా రోగాలు తగ్గుతాయని మేము నమ్ముతాం. చాలామందికి వర్కౌట్ అయ్యింది కూడా, అందుకని అంతలా నమ్ముతారు. అవి ఆ ఆకులు ప్రసాదంగా తీసుకోవడానికి కొట్టుకుంటారు కూడా, లిటరలీ చాలా. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను అలా పూజ జరిగినప్పుడు, ఎందుకంటే ఎక్కువ క్రౌడీ ప్లేసెస్లోకి నేను రాలేను, నాకు ఊపు రాలేనట్టు ఉంటుంది, అందుకనే రాను. బట్ చిన్నప్పుడు వచ్చాను నాన్నతోటి, అది నాకు బాగా అస్సలు ఖాళీ ఉండదు, లిటరలీ చాలా దారుణంగా ఉంటుంది. అండ్ ఇంత విగ్రహానికి తమలపాకులతో దండ వేస్తారు. ఓ మై గాడ్, సీరియస్లీ చాలా పెద్దదండ అనమాట. లైక్ ఆ విగ్రహానికి దండలాగా ఉంది కదా, ఆ సైజులో వేస్తారు, అంతకన్నా లావుగా, ఓన్లీ తమలపాకులతోటి. గ్రేట్ కదా, చాలా బాగుంటుంది, అస్సలు ఖాళీ ఉండదు ఆ రోజు. ఓకే, ఇంకా ఇంటికి వెళ్దాము, చాలా ఎండగా ఉంది, కాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళిపోతాను. సారీ, మా అమ్మ చెప్పమంటుంది. మా ఊర్లోని ఫేమస్ అయిన శాస్త్రి గారంట, గణపతి శాస్త్రి గారని, చాలా ఫేమస్. ఇతను విగ్రహం కట్టారు. లిటరల్లీ నేను ఇప్పటి వరకు చూడలేదు, ఐ థింక్ 4-5 ఇయర్స్ బ్యాక్ కట్టుంటారు. నిజంగా ఒక మనిషి నుంచున్నట్టు ఉంది. అతన్ని నేను చూశాను, ఎస్, గణపతి శాస్త్రి గారిని నేను చూశాను. అతను వచ్చి పక్కన నుంచున్నట్టుంది, చాలా బాగా కట్టారు. వావ్. సో ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. చాలా అలసిపోయాం ఎండలో నడిచి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ నడిచాము మేము, అమ్మ నేనంటే ఓకే, పాపం మా అమ్మని కూడా లాక్కొచ్చాను, కాళ్ళు నొప్పులు వస్తున్నాయన్నా సరే. ఓకే, గణపతి శాస్త్రి గారు నిలబెట్టిన విగ్రహం అన్నమాట ఈ దత్తాత్రేయుడిని. ఎన్ని సంవత్సరాలైంది, ఇది కూడా ఆ ఆంజనేయ స్వామి విగ్రహం నిలబెట్టిన దగ్గరలోనే నిలబెట్టారు. సో మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం, చాలా ఎండగా ఉంది, ఇప్పుడు నడవలేము. మా ఇంటి దగ్గరికి ఆటోలు వెళ్తాయో లేదో తెలీదు ఇటు నుండి, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు సగం రోడ్ అనమాట ఇది, ఇక్కడ ఎప్పుడు ఎక్కలేదు. మ్యాక్సిమం వెళ్తాయి, చూడాలి. ఆటో ఎక్కువ వెళ్ళిపోతాం, మా అమ్మని ఇంకా నేను ఇబ్బంది పెట్టలేను. సో దొరికేసింది ఆటో, మళ్ళీ నడిచి వచ్చాం కదా, అందుకనే దేవుడు మమ్మల్ని నడిచి వెళ్ళకుండా చేస్తాడు, ఆటో దొరికేసింది. ఇది అలా వెళ్ళిపోయే ఆటో వెనక్కి తిరిగి మరీ వచ్చాను. ఎంత బాగుంది, చల్లగా గాలి వేస్తుంది, సూపర్ సూపర్ కదా. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.